ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉచిత ప్రేమను బట్టి మరొక్కసారి ఈ శ్రేష్టమైన దేవుని యొక్క మందిరంలో మనం కూడుకుని మరి ఈ ఆదివారము పునరుద్ధరణ ఆరాధన ద్వారా మరొక్కసారి దేవాదేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను. చాలా సంతోషం. మరి గడిచిన గత వారం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీడలో ఆయన కృపలో మనం ముందు కొనసాగుతూ ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహం బట్టి మరి మనం అందరం కూడా కూడి ఇచ్చిన యొక్క ప్రాంగణంలో పరిశుద్ధాత్మ యొక్క కృపను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క స్తుతి ఆరాధన ద్వారా దేవుని మహింపరుచుకున్నాము. దేవుని స్తుతితోటి కీర్తన పాడుచు ఆయన మహింపరుచుకుంటూ మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాము. పాటలు పాడిన బిడ్డలు వాక్యం చదివి దేవుని యొక్క స్తుతి ఆరాధన ద్వారా ఆయన మహింపరుచుకున్నాము. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము కీర్తన పుస్తకం నుండి 13, 14, 15 చరణాలు మనకి చదివి వినిపించారు. మరి ఎందుకు ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క నీతిమంతుల గృహంలో రక్షణ ఉండాలి, ఈ క్రైస్తవ సమాజంగా మనం బ్రతుకుతున్నామంటే మరి మనకిచ్చిన అవకాశాన్ని దేవుని యొక్క కృప కొరకు మనము రక్షణలో నడిచి ముందుకు కొనసాగాలి. జరుగుతున్న పరిచర్య అంతా కూడా దేవుని మన రక్షణతోటి నడిపిస్తూ ఉన్నాడు. గత వారం రాజమండ్రి ప్రాంతంలో జరిగిన పరిచర్య, ఆ శుక్రవారం ఆరాధనలు కూడా దేవుని ఘనంగాను మర్యాదగా జరిపించాడు. అది ప్రాంగణం కూడా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అందుని బట్టి ఆయనకి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను. చదివిన వాక్యజ్ఞానంలో నుండి 118 సంకీర్తన 15వ చరణం. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించి ఉత్సాహ ధ్వని వినబడును, యెహోవా దక్షిణాస్తము సాహసము కార్యములు చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని యొక్క మాటను బట్టి మనము గ్రహించాలంటే నీతిమంతుల గృహములో రక్షణ గురించి ఉత్సాహధ్వని వినబడును. ఈరోజు మనము దేవుని యొక్క మందిరంలో కూడి ఉన్నాము, దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నాము అంటే ప్రతి కుటుంబం కూడా ప్రతి క్రైస్తవుడిగా మనం జీవిస్తున్నామంటే అనునిక్షము కూడా దేవుని యొక్క పిల్లలమైన మనకు మన గృహాలలో, మన నివాస స్థానంలో, మనం నిలబడిన ప్రతి చోట కూడా రక్షణ గురించి ఉత్సాహధ్వని వినబడాలి. ఈ ఉత్సాహధ్వని వినబడపోతే ఆ కుటుంబంలో రక్షణ లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డల కుటుంబంలో, గృహాల్లో రక్షణ ధ్వని అంటే ఉత్సాహంతో దేవుని స్తుతించుకుంటూ ఆయన మహింపరుచుకుంటూ స్తుతిగానాలతో ఎల్లప్పుడూ మన గృహంలో నింపబడుతుంటే యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణాస్తము అంటే ఒక్కొక్కసారి మనము దక్షిణాస్తము అంటే నీతి నిబంధనలకు, నీతి న్యాయములకు తీర్పు చెప్పే హస్తము. అనుక్షణము కూడా ఎవరైతే రక్షణలో నుండి తొలగిపోతూ ఉంటారో, రక్షణ విడిచి పారిపోతూ ఉంటారో, రక్షణలో నుండి నిలబడక తప్పిపోతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి గ్రహించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన మహిమలో కొనసాగే మనము ఏ విధంగా దేవుని యొక్క కుటుంబ బిడ్డలుగా మనం జీవిస్తున్నాము. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా నా దుర్గమ, నా గానము, ఆయనకు రక్షణాధారమై ఉన్నాడు. నిజమే. మరి
రక్షణ ఆధారంగా ఈరోజు మనము ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టములు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా మనము మనుషుల వైపు చూస్తూ ఉన్నాము. ఏ వైపు నుండి సహాయం దొరుకుతుందా, ఎవరి నుండి మాకు ఆర్థిక సపోర్ట్ దొరుకుతుందని ఆశపడే మన పరిస్థితుల్లో మనం కొనసాగుతూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే యెహోవా ఆశ్రయిస్తారో, ఎవరైతే యెహోవా వైపు చూస్తారో, దేవుని వైపు చూస్తారో వాళ్ళకి సాహస కార్యములు అంటే మనం ఊహించిన కార్యాలు దేవుడు మన కుటుంబంలో జరిగిస్తాడు. కానీ ఎప్పుడైతే ఆయనపై నమ్మకముతోటి, ఆయనపై విశ్వాసంతో మనం ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు సాహస కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. మనం ఏ కులమైనా, ఏ మతమైనప్పటికీ కూడా నీతి అనేది మనము నేర్చుకోవాలి. నీతిమంతుడు వర్ధిల్లును. ఎందుకంటే నీతి ఎక్కడైతే వర్ధిల్లుతుందో అక్కడ దేవుని కృప బయలుపరచబడుతుంది. యథార్థం ఎప్పుడైతే మాట్లాడుతుందో యథార్థమంతుడి యొక్క గృహము వర్ధిల్లుతుంది. అందుకే కీర్తన పుస్తకంలోని 16వ సంకీర్తన 8వ వాక్యంలోని ఒక మాట చెప్తూ ఉంటాడు ఆయన. కీర్తన పుస్తకంలోని 16వ సంకీర్తన 8వ వాక్యంలోని, సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపించున్నాను. నా గురి నిలిచున్నది. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇది చాలా శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. ఎందుకు అంటే దావీదు గారి యొక్క జీవితాన్ని ఉద్దేశించి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సదాకాలము యెహోవా యందు నా గురి ఉన్నది. నేను ఒక రాజు అయినప్పటికీ, ఒక అనేక మంది సైన్యము నా పట్ల ఉన్నప్పటికీ, నేను చిటికేస్తే వేల మంది సైన్యం నా ముందుకు వచ్చి నిలబడుతుంది. నేను ఒక మాట ఆజ్ఞాపిస్తే కత్తులతోటి, రథములతోటి, గుర్రాలతో పరిగెత్తుకెళ్ళి అవతల యుద్ధం చేసే సామర్థ్యం ఉన్న, దమ్మున్న బలాసురులు నా దగ్గర ఉన్నారు అని దావీదు చెప్పట్లేదు. ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంత సైన్యం ఉన్నప్పటికీ, ఎంత జనం ఉన్నప్పటికీ కూడా నా చూపు ఎవరి వైపు ఉందంటే దేవుని వైపు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడచ్చు, అనేకమైన కష్టాలు కానీ ఇబ్బందులు కానీ నిండిపోయి ఉండొచ్చు. కానీ మన సహాయం కొరకు దేవుని వైపు చూడాలి, మన రక్షణ వైపు దేవుని వైపు చూడాలి. అందుకే ఆయన అంటున్నాడు, సాహస కార్యములు చూచుదుము అనే మాటకి అర్థము దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క గొప్ప మనసు మనకు కలిగిస్తూ ఉంది. ప్రభు నామాన్ని బట్టి, క్రీస్తు నామాన్ని బట్టి నీవు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే, ఎప్పుడైతే ఈ ప్రార్థనలో నువ్వు నిలబడి ఉంటావో అంటే ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేసేది కాదు. మనం అనుకుంటుంటాము, నేను అనేక సంవత్సరాలుగా దేవుని నమ్ముకుంటున్నాను కదా, అనేక సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాను కదా, అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుడు తప్ప మరొక పని నేను చేయట్లేదు కదా, ఇంకా నాకు ఈ సమస్య ఏంటి, ఇంకా నాకు ఈ పరీక్షలేటి, ఇంకా నాకు ఈ కష్టాలు ఏంటి అనుకుంటున్నావేమో. ఒకసారి గమనించు, నీలో రక్షణ అనే అనుభవం ఉందా? కానీ మనము రక్షణ అనే అనుభవం లేకుండా క్రైస్తవులుగా జీవిస్తున్నాము, భక్తులుగా మనం ఉంటున్నాము. నిజమే, భక్తి అనేది ఒక సాధారణమైన విషయంగా మనం పోల్స్తాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవాడు ధన్యుడు అన్నారు. అంటే నీవు భక్తి ఉంటే మాత్రం సరిపోదు, దేవుని పట్ల భయం ఉండాలి, దేవుని పట్ల శ్రద్ధ ఉండాలి. దేవుని పట్ల భయము శ్రద్ధ లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పూజలు చేసినా అవి దేవుని చెంతకు చేరవు.
దేవుని చెంతకు చేరాలంటే ముందు నువ్వు నీతిమంతుడై ఉండాలి. అదేవిధంగా నీలో రక్షణ అనే అనుభవం కలిగి ఉండాలి. ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే ఆ రక్షణ కేవలము క్రీస్తు దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. ఈరోజు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మనం కనుగొన్నామంటే ఒక పాపిగా మనం జీవిస్తున్నాము. అయినా ఆ పాపాన్ని పశ్చాత్తాపడి మన దోషాలకు పశ్చాత్తాపడి ఆ క్రీస్తు ప్రభు ఎదుట మన దోషములు కానీ మన పాపములు కానీ ఒప్పుకొని, అయ్యా నేను పాపంలో పడి ఉన్నానేమో, ఇకపై నన్ను పాపము నుండి విముక్తి కల్పించి నీ నీతి అనే మార్గంలో నన్ను నడిపించు. అందుకే అంటున్నాడు కీర్తనగాడు, ఎప్పుడైతే నీతిని రక్షణగా నువ్వు కట్టుకున్నావో అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నీ కుడిపార్శ్వాన ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మన కుడిపార్శ్వాన మనం ఉన్నాడో, ఆయన కుడిపార్శ్వాన ఉండగా గనుక నేను కదల్చబడను. దావీదు చెప్తున్నాడు, నిజమే, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి ఎన్ని యుద్ధములు జరిగినా, ఎన్ని కొట్లాటలు జరిగినా, ఎంతమంది శత్రువులు నాపై దాడి చేసినప్పుడు కూడా ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు. నా వైపు ఉన్నది యుద్ధం చేసే బలాసూరులు కాదు, నా దేవుడని యెహోవా నాడు కుడిపార్శ్వం ఉన్నాడు కాబట్టి నన్ను ఎవరు కూడా కదల్చలేరు, నన్ను ఎవరు కూడా తప్పించలేరు, నన్ను ఎవరు కూడా ఇక్కడి నుండి తోసివేయలేరని దావీదు చెప్తూ ఉన్నాడు. మరి మనము కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నామా లేదా గమనించాలి. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క ప్రణాళికకి మనం చేరుకుంటూ, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించుకుంటూ దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామేమో. నీ ప్రార్థన అనుభవము రక్షణకు ముడిపడి ఉండాలి. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 21వ వాక్యం చూడమ్మా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 21వ వాక్యం. 21. అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచన క్రియలు మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిని వారికి కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. చాలు. అప్పుడు ప్రభువు నామమున ప్రార్థన చేయండి, వారందరికీ రక్షణ పొందుము అని దేవుడు చెప్పుచున్నాడు. అప్పుడు ఎప్పుడు అంటే ఇక్కడ పేతురు గారు చెప్పే మాటలు, పేతురు గారి యొక్క లేఖనాలు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు రాబోయే దినముల్లో, యేసుక్రీస్తు యొక్క రాబోయే రోజుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనము క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాకడ సమయంలో క్రీస్తు యొక్క ప్రణాళిక చెప్పిన, క్రీస్తు యొక్క చిత్తాన్ని చెప్పిన మనం ఎత్తబడే వారి గుంపులో ఉన్నట్లయితే, క్రీస్తునందు మనం లేపబడిన వారమై క్రీస్తు యొక్క రాకడలో మనం అందరం కూడా పరలోకం వైపు దారి చూపే విధంగా ఉండాలంటే అప్పుడు ప్రార్థన బట్టే, ఏ నామంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి ప్రతి ఒక్కడు కూడా రక్షణ పొందుదుడు. ఎవరైతే యేసుక్రీస్తు నామమును కానీ పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని కానీ ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన తగిన ప్రతిఫలం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే ఆయన రక్షణ మనకు కలుగు చేస్తూ ఉంది. పౌలు గారు, అపుస్తులైన పేతురు గారు చెప్తున్న మాటలు. అందుకే ఒకసారి ఈ మాటను చెప్తుంటే 50 గ్రంథం ఉంది కదా, పరిశుద్ధ గ్రంథం నుండి 50 పుస్తకము, 50 పేజీ నెంబర్ 753. దొరికిందా? 754 పేజీ, 50 గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి పుస్తకంలోని 2వ అధ్యాయము 28వ వాక్యము. 28.
తరువాత నేను స్వజనుల మీద సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును. మీ కుమారులలో నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ముసలివారు కదలకుందురు. మీ యవనస్తులు దర్శనములు చూదురు. ఆ దినములలో నేను పనివారి మీద పనిగత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందు భూమియందును మహత్కార్యములను అనగా రక్త అగ్నిని ధూపస్తంభమును కనబర్చుదును. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోమిడై చంద్రుడు రక్తవర్ణమునగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేమును తప్పించుకోవాలందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచిన వారు కనబడుదురు. ఆ దినము యెహోవా నామాను బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ప్రాచీన దినముల్లో అంటే పాత నిబంధన కాలంలోని ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అనేకమైన సత్యాలు మనకు బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే అంచె దినములు సిద్ధంగా ఉన్నాయి. పేతురుగా చెప్పిన మాటలు ఇవే. అపోస్తలుల కార్యాలు 2:21 చెప్తున్నదే, మీరు అప్పుడు ప్రభువు నామాన బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందురని ఆయన దేవుడు చెప్తున్నాడు. ఎవరి దేవుడు? ఇక్కడ యెహోవా స్వయంగా చెప్తున్నాడు. మీరు ఏం చెయ్యాలి అంటే, ఈరోజు రక్షణ మర్చిపోతున్నాము, ప్రార్థన మర్చిపోతున్నాము. కేవలము ప్రార్థించేవారిగా ఉన్నాము కానీ, ఆ సమయానికి ప్రార్థన పెట్టుకుంటున్నాము కానీ, ఆ ప్రార్థనలో యథార్థత ఉందా, నిబంధన ఉందా, దేవుని యొక్క మాటలు వినగలిగే శక్తి ఉందా, నిజమైన ప్రేమను కనబరుస్తున్నామా అని కాదు. సమయం ఉంది, ప్రార్థన పెట్టుకుంటున్నాము. విశ్వాసంతో ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. విశ్వాస యొక్క దృఢమైన రక్షణ దేవుడు కనబరుస్తాడు. ఈయన అంటున్నాడు, నీవు ఈ రోజు కోసం నువ్వు బ్రతికెత్తనేవేమో కాదు, అంత్యకాలం అనే ఒక కాలం ఉంది. ఆ కాలమందు దేవుని యొక్క ఉగ్రతలోకి నువ్వు పడిపోకుండా, దేవుని యొక్క శిక్షకు నువ్వు గురి కాకుండా ఉండాలంటే యెహోవా నామాన్ని ప్రార్థన చెయ్యి. అప్పుడే నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే, నీకు రాబోయే రోజుల్లో పిల్లలు చెప్తారు, పెద్దలు చెప్తారు. ప్రతి మంచి మాట మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బాబు, దేవుని యొక్క విశ్వసించు, దేవుని యొక్క నీతిగా ఉండు, యథార్థంగా మాట్లాడు, యథార్థంగా జీవించని చెప్తుంటారు. నువ్వు క్రైస్తవ సమాజంగా జీవిస్తున్నావంటే నీ నీతిని దేవునికి బయలుపరచాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తుంది అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలోని 4వ అధ్యాయము 12వ వాక్యం. మరియు ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలని ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేదు. దేవునికి స్తోత్రం. ఏమంటారంటే పేతురుగా చెప్తున్నారు, ఎవరి వలన రక్షణ కలుగుతుందంటే కేవలం క్రీస్తు యేసు నామమును బట్టి మనకు రక్షణ కలుగుతుంది. ఆకాశము కింద ఉన్న ఏ వస్తువైనను, ఆకాశం కింద ఉన్న ఏ వస్తువుకైనను, ఏ మనిషికైనను, ఏ మనిషి మాటకైనను కూడా రక్షణ లేదు. గమనించాలి. ఈరోజు మన రక్షణ అనుభవాన్ని మనం నేర్చుకోవాలంటే మన జీవితాలు ఏ ప్రణాళిక మనం సిద్ధపడుతున్నామో, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ. ఆ రోజు దావీదు తెలుసుకున్నాడు, నేను నా యొక్క బలము కాదు, నా యొక్క శక్తి కాదు, కేవలము ఈ యుద్ధము చేయవాడు యెహోవా మాత్రమే తెలుసుకున్నాడు.
కేవలం 3 రాళ్ళు తీసుకున్నాడు. ఒక్క రాయితో ఆ గొలియాతుని వధించాడు. తను గర్వపడలే. ఈ కార్యం చేసింది కేవలం నేనైతే కాదు, యెహోవా అని నమ్మాడు. ఈరోజు నువ్వు కూడా నన్ను నమ్మాలి, దేవుని యొక్క చిత్తానికి బయలుపరచాలి. ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క ప్రాంతాన్ని నడిచి వెళ్తూ ఉండగా ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరి విషయం చెప్తున్నాడు? ఒక దుర్మార్గుడిగా ప్రవర్తించే వ్యక్తి, ఒక పాపిగా ఉన్న వ్యక్తి. ఆ ఊరు ప్రాంతమంతా కూడా ఆ మనిషిని చూస్తే కొబ్బడేవారు, ఆ మనిషి వస్తూ ఉంటే అసహించుకునేవారు. ఎవరు అంటే ఆ యొక్క యోధా యొక్క ప్రభుత్వంలో పన్నులు చేసే ఒక అధికారి, సొంకం మొదలు చేసే ఒక అధికారి. ఆ అధికారి వస్తూ ఉంటే చాలామంది తిట్టుకునేవారు, వీడు చాలా దుర్మార్గుడు, 100 రూపాయలకి 500 వసూలు చేస్తున్నాడు, రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు, చాలా దుర్మార్గుడని అసహించుకునేవారు, తిట్టుకునేవారు. అటువంటి వ్యక్తి యేసుప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఇది ఎక్కడ న్యాయం? ఎలాగైంది? ఊరంతా కూడా పాప అంటే దేవుడు రక్షణ అంటున్నాడే. కారణం ఏంటి అంటే, ఈ జక్రియా అనే వ్యక్తి, అతడులో ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే, నేను యేసు ప్రభు వారిని చూడాలి, నేను యేసు ప్రభు వారిని చూడాలి అనే ఉద్దేశం అతని మనసులో పుట్టింది. అరే, అనేక మంది చెప్తూ ఉన్నారే, కుంటు వాళ్ళని రక్షించాడంట, గుడ్డు వారికి చూపు ప్రకాశించాడంట, అనేక మంది స్వస్థత కలిగించాడంట, జ్వరంతో ఉన్న వాళ్ళని లేపుతున్నాడంట, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడంట. ఎవరు యేసు? ఎవరు యేసు తెలుసుకోవాలి, అతనంటే అంత గొప్పతనం ఏంటో నేను గ్రహించాలి అనే ఉద్దేశంతో అతను చూడాలని ప్రయత్నం చేశాడు. ఆయన మనసులో పుట్టిన ఒక ఆలోచన, ప్రయత్నం చేసి, అరే నేను పొట్టువాడినే కదా, ఎలా చూడాలి అని అనుకోకుండా అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టుపై ఎక్కుచున్నాడు. ఆయన ఈ దారి అంటే వెళ్తాడు కదా, చూడాలి అని. చూసారండి, ఒక పాపి అయిన వ్యక్తికి ఎంత విశ్వాసమో. ఈరోజు చాలామంది కూడా ఆదివారం సమయంలో దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆలోచిస్తూ ఉంటారు. ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్దాం, ఈ సమయం కాకపోతే వచ్చే సమయాన్ని ప్రార్థన చేసుకుందాం, ఈ టైం లేదు అర్జెంట్ బయటికి వెళ్ళాలి, వచ్చాక ప్రార్థన చేసుకుందాం అని ప్రార్థన విషయాన్ని కూడా అశ్రద్ధ చేసే సమాజం లేకపోలేదు. కానీ ఈ వ్యక్తి అలా అశ్రద్ధ చేయలేదు. నేను పొట్టుబడవచ్చు, ఏదోలాగా చూడాలి అనే ఒక నమ్మకం, ఒక సంకల్పాన్ని బట్టి ఒక చెట్టుకి కూర్చున్నాడు. యేసుప్రభు వారు ఆ దారి వెళ్తూ ఉన్నారు. ఆ చెట్టుకి వచ్చి ఆగి, జక్రియా కిందకి దిగవయ్యా, దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను. చూసారండి, దేవుడు ఎంత ప్రేమ గల వ్యక్తో, దేవుడు ఎంత గొప్ప వ్యక్తో. ఆయన పాపులు, నేను అన్నాడు, నేను పాపులు వెతక వచ్చి తిని నీతిమంతుల కొరకు కాదు. ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వాసంతో, అయ్యా నేను పాపిగా ఉన్నాను, ఈ పాపాన్ని క్షమించి నాకు రక్షణ అనుభవం కలిగించు, నీ రక్షణ నాపై కుమ్మరించు అని ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తారు. ఈరోజు అటువంటి రక్షణ ఈ జక్రియా గృహానికి వచ్చింది, జక్రియా ఇంటికి వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు జక్రియా ఇంట్లో ప్రవేశించారో ఆ క్షణము జక్రియా అన్నాడు, అయ్యా నేను పాపిని, అయ్యా అనేక మందిని మోసం చేశాను, అయ్యా అనేక మందిని ద్రోహం చేశాను, అటువంటి వాళ్ళు అందరూ కూడా నేను ఈరోజు న్యాయం చేస్తాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో ఆ అన్యాయానికి 10 వంతు నేను అక్రమంగా తీసిన డబ్బుని న్యాయంగా వాళ్ళ దగ్గర నేను సమర్థించి, వాళ్ళు యథార్థంగా వాళ్ళ దగ్గర నేను వసూలు చేస్తాను, నేను యథార్థంగా ప్రవర్తిస్తాను. ఇకపై నా జీవితంలోని నీతి తప్ప మరొక శోధన నేను నింపుకోను. ఎందుకంటే నీ అడుగు నా గృహంలో పెట్టవయ్యా, నీ పరిశుద్ధాత్మ పాదాలు నా గృహంలోకి వచ్చాయ్యా. అందుకే అన్నాడు, నీతిమంతులు గృహములో ఉత్సాహధ్వని వినబడును. దేవుని స్తోత్రం. మరి ఈరోజు నీ గృహంలో
దేవుని యొక్క రక్షణ అనే అనుభవంతో ఉత్సాహధ్వని వినబడుతుందా? లేదా అనుక్షణం కూడా నీ గృహంలో శోధనలతోటి, నీ గృహంలో గొడవలతోటి, నీ గృహంలో భయంకర పరిస్థితులు నిండిపోయి ఉన్నాయా? గమనించు, యేసు ఉన్న ఇల్లు సంతోషంతో ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హస్తం ఉంటుందో, ఏ గృహంలో అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క దక్షిణ హస్తం ఉంటుందో ఆ గృహంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు ఊహించిన మేలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఈరోజు నేనే అనేక కష్టంలో బాధలో ఉన్నప్పటికి కూడా దేవుని వైపు చూసి పరిగెడుతూ ఉంటే నా సమస్యను ఆయనే తీరుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక కొరకు ఆయనే సిద్ధం చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను భయపడేవాడిని. ఎలా తండ్రి, నేను ఈ పని చేస్తున్నానే, నీ సేవ చేస్తున్నానే, ఆ బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల చదువుల కోసం అనేకమైన ఫీజులు కట్టడానికి భారం అయిపోతుంది ఎలాగంటే, ఆ సమయానికి దేవుడే నాకు సమకూర్చున్నాడు. చేసిన కష్టార్జితానికి, చేసిన ఫలితానికి ఆయన పని నేను చేస్తుంటే ఆ పనికి ఆయన ప్రతిఫలం నాకు దయచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నీతి అనే నీ గుడారములో రక్షణ గురించి ఉత్సాహం చేసెను, దేవుని వాక్యము పట్ల, దేవుని ప్రార్థన పట్ల శ్రద్ధ కలిగి ఎక్కడైతే ఏ గృహం ఉంటుందో ఆ గృహములో దేవుడు సాహస కార్యాలు చేస్తారు. ఈ యొక్క జక్కయ్య గారు అన్నారు, అయ్యా ఇక నుండి నేను పాపము చేయను, ఇక నుండి ఎవరిని హింసించను, ఎవరి పన్ను ఎంత కట్టాలో అంత మాత్రమే నేను వసూలు చేస్తాను, ఎవరి సుంకం ఎంత ఇవ్వాలో అంత మాత్రమే నేను వసూలు చేస్తాను, పైసా కూడా ఎక్కువ తీసుకోనని ఆయన ముందు ప్రమాణం చేశాడు. అందుకే అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మరి నీవు ఎవరి కుమారుడిగా ఉన్నావు? నీలో రక్షణ ఉంటే, నీలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కృప ఉంటే ఆ అంచె దినమందు అంటాడైనా, ప్రభు నామన ప్రార్థించేవాడు రక్షణలో నడుచుదురు. ఈ రక్షణ అనుభవము దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆకాశం కింద ఉన్న ఏ మనుషుని వలన కానీ, ఆకాశం కింద ఏ వస్తువు వలన కానీ, ఆకాశం కింద నివసించే దేని వలన కానీ నీకు రక్షణ రాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని బట్టి మాత్రమే నీకు రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ ఎక్కడైతే ఉందో, ఈ అనుభవం ఏ కుటుంబంలో అయితే ఉందో ఆ కుటుంబము ఉత్సాహధ్వని వినబడతాయి. అంటే నీ కష్టాలు కానీ, నీ సమస్యలు కానీ, నీ బాధలు కానీ, ఏ కఠిన సమస్య నుండి కూడా ఆయన దాన్ని నీకు మార్గాన్ని చూపిస్తాడు, చక్కని ప్రణాళిక ఇస్తాడు. ఏ విధంగా అయితే నువ్వు నడవాలో ఆ విధంగా నువ్వు నడవలసిన దారిలో ఆయన నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, నీతిమంతుల గుడారము ఏమిటండి? రక్షణ అనుభవము. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఏ గృహంలో అయితే యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుభవం ఉందో ఆ గృహము సంతోషముతో ఉత్సాహధ్వని చేస్తుంది. ఉత్సాహధ్వని ఎక్కడైతే ఉందో యెహోవా దక్షిణాస్తము అక్కడ ఉంటుంది. అంటే యెహోవా కుడి చెయ్యి అక్కడ ఉంటుంది. యెహోవా కుడి చెయ్యి ఎక్కడైతే ఉందో ఆ కుటుంబంలోని ఊహించని గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే దక్షిణాస్తమో యెహోవా కుడి చెయ్యి అక్కడ ఉందో ఎన్ని ఇబ్బందులు కానీ, ఎన్ని శోధనలు వచ్చినా సరే నువ్వు భయపడకుండా, వాటి నుండి కదలకుండా నిలకడగా నిలబడి ఉంటావని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రీస్తు కృప ఆరాధన ఆవరణము అనే ఈ పరిచర్య ద్వారా దేవుడు మన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి వారం కూడా ఉదయం 10 గంటలకి ఈ యొక్క ప్రార్థన ఆరాధన ప్రారంభించుకొని 11 గంటలకు మనం ముగించుకుంటూ ఉన్నాము. 9 గంటల కానీ పాటలు పాడుకొని 10 గంటలకు వాక్యం ప్రారంభించుకొని 11 గంటలకు ముగిస్తూ ఉన్నాము. గమనించి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి, దేవుని యొక్క క్రీస్తు యొక్క వడంబడికలో క్రీస్తు యొక్క నామాన్ని బట్టి మనము ఏ నామములు కూడా మనకు రక్షణ కలగదు. కేవలము
యేసు క్రీస్తు అనే నామాన్ని బట్టి మనకు రక్షణ కలుగుతుంది. ఈ నామాన్ని బట్టి మన రక్షణ ప్రణాళిక తీసుకొని నీ గృహము అంటే నీతిమంతుని గృహము రక్షణ కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను రక్షణ పొందాను అనుకున్నావేమో, రక్షణలో ఉన్నాను అనుకుంటున్నావేమో, ఈ క్షణమే, ఈ నిమిషమే, ఈరోజే నిర్ణయం తీసుకో. అయ్యా, మరొక్కసారి నీ రక్షణ అనుభవము నాపై కుమ్మరించు, నీ రక్షణ ప్రణాళిక నాపై దిగి వచ్చినట్టు చేయమని దేవుని బ్రతిమాలుకుందాము, దేవుని వేడుకుందాము, ప్రార్థన చేసుకుని ఆయన యొక్క చిత్తాన్ని మనము బయలుపరుచుకుందాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ పరలోకము తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. మాట్లాడిన ఈ కొద్ది మాటలను బట్టి నీతిమంతుల గృహము రక్షణలో ఎదుగుదును, రక్షణ నా గృహము సంతోషముతో నింపబడును, సంతోషంతో నింపబడిన గృహములోని గొప్ప కార్యాలు జరుగును అని నువ్వు మాట్లాడావు ప్రభువా. అవును తండ్రి, ఈ మాటలు ఆలకించిన బిడ్డలను దీవించండి. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో తండ్రి మా నీతిని బయలుపరచండి. మా నీతిని బట్టి, మా నిజాయితీని బట్టి నీ కృపను కుమ్మరించి మమ్మల్ని ముందుకు నడిపించండి. అయ్యా, ఒకవేళ క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా మేము ఉన్నప్పటికీ కూడా ఇంకా నీతిగా లేమేమో, ఇంకా నిజాయితీగా లేమేమో ఒకసారి గమనించుకోవడానికి మమ్మల్ని పరీక్ష చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. నీ చిత్తమైతే ఇక నుండి అయినా కూడా నీ నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని నీ నిజాయితీ అయిన ప్రణాళికతో రక్షణ అనుభవంలో మనం ముందుకెళ్ళే భాగ్యం దయచేసి అయ్యా ఈ యొక్క ప్రాంగణాన్ని దీవించండి. అలాగే తండ్రి, ఇక్కడ నా వాక్యం చదివిన బిడ్డలను దీవించి తండ్రి, ప్రార్థన చేసిన బిడ్డలను దీవించు, ప్రార్థన పాటలు పాడిన బిడ్డలు దీవించు. అలాగే తండ్రి, ఈ యొక్క ప్రణాళిక రాబోయే బిడ్డలందరూ కూడా పేరు పేరున దీవించి ఆశ్రయించి నీ కృప ద్వారా నన్ను నీ పరిచయంలో మరింత స్పష్టమైన భావంతో మాట్లాడడానికి కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరిన భూలోకమున గాక. అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా ఎడల అపరాధం క్షమించండి, మమ్మల్ని శోధన కీడును రక్షించండి. రాజ్యము, శక్తి, మహిమ